ఈ బర్డ్ ఫ్లూ వైరస్ వచ్చుడేమో కానీ చాలా మంది చికెన్ కోడిగుడ్లు తినాలంటే కొంచెం బూగులు పడే పరిస్థితి అయితే వచ్చింది. ఇదివరకు చికెన్ రేట్లు మస్తు పిరం ఉంటుండే కానీ ఇప్పుడు రేట్లు కూడా కొంచెం తగ్గినాయి. అయినా కూడా కొంతమంది వెనక ముందు ఆడుతుండే వరకు చికెన్ గిరాకీ తగ్గింది. అందుకే ఇప్పుడు కోళ్ళు పెంచే కంపెనీలు గీ ఇకమతులు చేస్తున్నారు ఆడాడ. మరి ఆ ఇకమతులు పనిచేస్తున్నాయో లేదో తెలియాలంటే మీరు ఈ వార్త చూడాల్సిందే. వాయమ్మనే జనాలు మామూలుగా ఎగవడలేదు కదా. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో చికెన్ కంపెనీలు పెట్టిన ఉచిత చికెన్ ఎగ్ మేలకు జనాలు మస్తుగానే ఎగబడ్డరు. ఫ్రీగా చికెన్ తోని తయారు చేసిన వంటకాలు పెడుతున్నారన్న ముచ్చట తెలిసి అటు దిక్కున్న జనాలంతా లైన్ గట్టిరట. ప్రపంచ ఆరోగ్య సంస్థలు చెప్పినట్టు 70 డిగ్రీల కంటే ఎక్కువ వేడి చేసి తింటే దాంట్లో ఏ వైరస్ బతకదట. అంటే ఒకవేళ ఏదన్నా వైరస్ ఆ చికెన్లు ఉన్నా కూడా గంత దగడుకు ఆ వైరస్లు బతకాయి కాబట్టి తిన్న సుతం ఏం కాదన్నట్టు. అందుకే ఈ ముచ్చట జనాలకు తెలిసేటట్టు చెయ్యనీకే ఇట్లా చికెన్ మేళా పెట్టినమని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ ఒక్కకాండే కాదు, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఉన్న గాంధీ సర్కిల్ సుతం ఉచితంగానే చికెన్ కబాబు కోడిగుడ్లను పంపిణీ చేసిండ్రు. ఉచితంగానే చికెన్ కబాబు కోడిగుడ్లు వంచుతున్నారని తెలిసి ధర్మవరం పట్నంలోన్నోళ్ళంతా ఆ దుక్నం ముంగట లైన్ గట్టిండ్రు. వచ్చినోళ్ళందరికీ ఒక్కొక్కరికి 200 గ్రాముల చికెన్ కబాబు కోడిగుడ్డుని ఇచ్చిర్రట. అంతేనా అన్న? జిల్లా ధర్మవరం తాలూకా గాంధీనగర్లో బర్డ్ ఫ్లూ లేనందున మేము ఉచిత పంపిణీ చేస్తున్నాము. చికెన్ 300 కేజీలు కబాబు 2000 గుడ్లు ఈరోజు ఉచితంగా పంపిణీ చేసాము. మొత్తానికైతే 40,000 రూపాయల ఇలువ చేసే మాంసం పంపిణీ చేసిండట ఈ అన్న. చికెన్ తింటే మనుషులకు బర్డ్ ఫ్లూ వ్యాధి రాదని చెప్పేటందుకే ఇట్లా చేసినట్టు ఆ అన్న చెప్పిండు. మొత్తానికైతే ఈ బర్డ్ ఫ్లూ పుణ్యాన చాలా మంది ఉత్త పుణ్యానికి చికెన్ తింటున్నారు. ఇక ఫ్రీ అనే వరకు వైరస్ లేదు గీరస్ లేదు పోయి తిన్నదే కావాలి అన్నట్టు వేల మంది జనాలు ఎగబడుతున్నారు. అదే ఒకవేళ కొనుక్కొని తినువంటే మాత్రం అబ్బో లేనిపోని రోగాలు వస్తున్నాయట, మేము అసలుకే తినమంటారు. కానీ పుక్కిట్లు వచ్చే వరకు అట్లా అన్నోళ్ళే తిననీకి గుమిగూడుతున్నారని అంటున్నారు కొందరు ఈ ముచ్చట చూస్తున్నోళ్ళు. మరిగా జనాలు పుక్కిట్లత్తాందని తింటున్నారు మంచిదే గాని అట్లా ఒగల్ మీద ఒగలు పడుకుంటా పోయి మరి మీరు తింటిరా అంటే ఆడేదన్నా ఎటమటం అయిందనుకో లేని పరేషాన్ కథ ఉంటది. కాబట్టి జర చూసుకోండి మరి.